అమ్మాయి స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాగేశాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టాలయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది నరం మెడుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్ వద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలు కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూత తీయటం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద.